హలో గాయ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ విత్ జాతరత్నం, కుక్ విత్ జాతరత పార్ట్ 2 సాటర్డే ఎపిసోడ్ పార్ట్ 2 ఏం చేస్తుందంటే చాలా సెలబ్రేషన్స్ అని చాలా కామెడీ జరిగింది. గెస్టులు కూడా వచ్చారు కాబట్టి పార్ట్ 2 చేయాల్సి వస్తుంది. అందుకే పార్ట్ 2 చేస్తున్నాను. ఏదో తప్పుగా అనుకోకండి, ఏదో ఈమె ఇంద్రబాబు దీన్ని కూడా పార్ట్ 2 చేస్తుందా అని మాత్రం అస్సలు అనుకోకండి. వ్యూస్ కోసం దానికోసం తప్పదు కొన్ని విషయాల్లో అని నా ఒపీనియన్. అంతే, అంతకు మించి మీకు ఏమైనా తప్పుగా ఉంటే సారీ. హలో గాయ్స్, బాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్ అని ఏదో కామెడీ సరే. ఇంకా టాస్క్ ఇంకా అందరికీ ఇంకా వీళ్ళు చెప్తారు టాస్క్ విన్నర్ అంటే విప్పున్నారు. అవి ఒక్కొక్కరు ఎలా అంటే బియ్యం ఉంటుంది కదా, బియ్యం ఇట్లా రుబ్బేసి దాంతో పిండి చేయాలి. అది పిండి చేయాలి. ఫస్ట్ రీతు తనుజకు 120 grams, నూకరాజు పవన్కి 127 grams, రాకేష్ అన్నకు మన మణికంఠకు 117 grams, మందుప్రియకు 117 grams, మణికంఠ పునర్నవికి 140 grams, 141 grams, ఆచిక అవినాష్కి 118 grams వాళ్ళకు అయింది. మన అదే పేదింగ్ టాస్క్ విన్నర్, అడ్వాంటేజ్ టాస్క్ విన్నర్ ఎవరంటే ఎవరు పునర్నవి గారు అయితే పునర్నవి గారు విన్నర్ అయినప్పుడు వీళ్ళకు ఒక గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ సైజు ఉన్నాయి. అయితే పునర్నవి గారు చెప్తారు ప్రతిభన గుమ్మడికాయ కొన్ని గుమ్మడికాయలు సైజు ఉన్నాయి పునర్నవి. ఆ సైజు ఉన్న వాళ్ళకు మీకు ఎలా అనిపిస్తే అలా వేయండి. పెద్ద గుమ్మడికాయ మాకే ఇవ్వండి అని అవినాష్ అంటాడు. అవినాష్ పెద్ద గుమ్మడికాయ మాకే వేయండి అని అవినాష్ అన్నప్పుడు ఓకే అవినాష్కి ఇవ్వాలి అనుకుంటుంది. అది నిజంగా కావాలనిపించింది. నిజంగా నాకు ఎందుకు అవినాష్ అని అనిపించింది. తర్వాత చిన్నది పొడుగు ఉన్నది ఆ గుమ్మడికాయను ఫస్ట్ తను చెప్పు రుద్దిపిస్తుంది. ఆశిక వాళ్ళకు నార్మల్ చిన్న గుమ్మడికాయ ఇస్తాం. మణికంఠ రాకేష్ అన్నకు పెద్ద గుమ్మడికాయ ఇస్తుంది. నూకరాజు వాళ్ళకు కూడా పెద్ద గుమ్మడికాయ ఇస్తుంది. వాళ్ళు నూకరాజు మన పిల్లలు అక్కడ దీపం ఉంటుంది. అంటే అది దీపం లేదా అంటే ఛార్జింగ్ దీపం అంటే వాటర్ వస్తే దీపం వస్తుంది. మనం మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మనం దాంట్లో చూసింటాము. అలా వాటర్ వస్తే దీపం వచ్చి అలాంటి దాంట్లో ఉంటుంది. కనుక ప్రతి ఇంట్లో బోనాలు సార్ ప్రదీప్ గారు చెప్తారు మన అక్కడ ఉన్న సార్ వాళ్ళకు, సార్ మనం బోనాల పండుగ అంటే పెద్ద తాళి అలాంటిది చూసాం కదా, ఈ రోజు కూడా బోనాల సెలబ్రేషన్, బోనాలు ఎలా ఉంటారు, బోనాలు ఎలా చేస్తారు, ఈ సెలబ్రేషన్లో బోనాలు అది చేస్తారు అని అంటారు. తర్వాత అంటే నూకరాజు పవన్ వీళ్ళ అదే అంటారు. కనుక మనం అవి తీసుకొస్తుంది అంటే ఫోన్ చేస్తాము తీసుకొస్తారు, మనం ఒక్క ఫోన్ కొడితే వచ్చేస్తుంది అంటే ఒక ఫోన్ కొడితే వస్తుంది అని అంటారు. అవినాష్ అదే తీసుకొస్తుంటారు మేము కొత్తగా పెళ్ళైన జంట అని ఇంకా అవినాష్ అన్న కామెడీగా ఫన్గా చాలా ఫన్ చేశారు. మీకు ఎంతమందికి నచ్చింది? తనుజ అయితే అక్క పెళ్లి చేసుకోక చెల్లెలు పెళ్లి చేసుకోవాలి కదా, అక్క ఇంకా పెళ్లి చేసుకుంటలేదని ఇంకా కామెడీగా మాట్లాడుతుంటారు. అక్క పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా అక్క అని అదేంటారు మన రీతు తనుజని ఊరికే అలా సతాయిస్తుంటుంది. ఆమెకి మళ్ళీ ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి ఆ ఫన్ నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించింది వాళ్ళ ఫన్. నాకు పెళ్లి చేసుకోవచ్చు అంటే చెల్లి పెళ్లి చేసుకోవచ్చు, ముందంటే అక్క పెళ్లి చేసుకుంటే చెల్లి అంటే అక్కకు బాగా వంటలు వస్తాయి, మంచి వంటలు వస్తాయి, చేసుకోవడమే పెళ్లి ఒకటే చేసుకుంటలేదు అక్క అని జోరుగా మాట్లాడుతుంటే సూపర్ అనిపిస్తుంది. కుక్స్ కూడా మణికంఠ బాగా చెయ్యి నొప్పి లేస్తుంది అని అంటారు. నాకు తనుజ రీతు కూడా వీళ్ళు చాలా ఫన్. వీళ్ళ తనుజ రీతు వీళ్ళ గాసిప్స్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే మన మేడం ఎవరు శ్రీదేవి మేడం ఏ గాసిప్ మాట్లాడుతున్న తర్వాత చూసుకుందాం, మేము పోయి మాట్లాడుకుంటాము ఇది ఏంటా అని అంటారు. అందులో బోనాలు ఫేవరెట్ బోనాలు ఏమేమి వంటలు చేస్తారో అది ఎంత మాట్లాడుతుంటారు. అవినాష్ అందంగా ఉందని పునర్నవిని గమనించారు. మీరు ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అప్పుడే మీరు ఇంకా పెళ్లి చేసుకోకపోతే బాగుంది కదా అని ఇంకా కామెడీగా మాట్లాడుతుంటారు. జోక్ మీద మీ హస్బెండ్ అవినాష్ కదా అని అంటారు. నిజంగా చాలా జోక్, నిజంగా ఫన్ అనిపించింది. రీతు వీళ్ళు కూడా అవినాష్ పిన్ని మన పిన్ని నన్ను 10 మీరు పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు అంటే అవును పెళ్లి కూతురు అవును పెళ్లి కొడుకు అంటే పిల్లికే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయడానికి నాకైతే నిజంగా పిచ్చ కామెడీ అనిపించింది. మీకు ఎంతమందికి కామెడీ అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా నాకు చాలా ఫన్ అనిపించింది, చాలా వెరైటీగా అనిపించింది. మీకు ఎంతమందికి ఆ ఫన్ అనిపించిందో కూడా మీరు కమెంట్ చేశారని అనుకుంటా. పిన్ని అని మళ్ళీ మాట్లాడుతుంది. నిజంగా నూకరాజు ఫ్యాన్ అయ్యే కామెడీ నూకరాజు అన్న కామెడీ సూపర్ చేశాడు. మణికంఠ అయితే
అక్క అక్క అనుకుంటే చాలా కామెడీ చేశారు. ఆషిక ఆషికతోన బాగా ఎంత కామెడీ అంటే అంత కామెడీ. ఆషికతోన ప్రదీప్ పోయి ఆషిక చూడాలి చూడు వాడు పోయి ఆడ గెలుగుతున్నాడు ఏంటి ఒకసారి చూడు నువ్వు వాడి పని ఏందో చూడు అంటే అవినాష్ గారు మీరు అక్కడ ఉండాలి ఇక్కడ అంటే లేదు అలిగిన పో నేను అలిగిన పో అని అంటారు. అలిగిన పో అని నేను కొద్దిసేపటికి గుమ్మడికాయలు అవన్నీ తీసేసినాక ఇదంతా చెప్తే సారీ మర్చిపోయినా నేను అది చెప్పడం నాకు నేను అలిగాను మీరు ఎలా చేశారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను అలిగాను అంటే ఆశగా మళ్ళా బంగారు కళ సింగారు చెంపాలచ్చమ్మ కోపంలో నీతో ముద్దమ్మ ఓ బుంగమోతి సుబ్బమ్మ అని మళ్ళీ పడతారు. అది భలే అనిపించింది. అంటే డ్రైవర్ వీళ్ళంతా మనకంట మళ్ళా మనకంట చేసే పన్ను మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. అది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా డ్రైవర్ గారు అవినాష్ కూడా మళ్ళీ వదిలి అవినాష్ పోతే ప్రదీప్ వచ్చి మన ఆశగా చెప్తారు వాడు ఆడుకున్నాడు చూడు ఒకసారి చూడు అని నేను చెప్పాను కదా. ఇంకా పచ్చడి కాకుండా మంటలేసిన మన ప్రదీప్ గారు అని మస్తు కామెడీ నిజంగా చాలా కామెడీ అబ్బాయి ఏమన్నా కామెడీ నిజంగా ఎంత కామెడీ. వీళ్ళిద్దరు కొత్తగా పెళ్ళైంది మాకు అని చెప్తారు. వెనక ప్రదీప్ ఇంకా నూకరాజు పునర్నవితన మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఏమైనా హెల్ప్ ఉంటే చెప్పంటే నాకు ఏముంది అంటే ఏమైనా ఉంటే హెల్ప్ ఉంటే చెప్పంటారు మణికంఠ. అరే ఇవన్నీ ఏంటివి కానీ ఇక మణికంఠ కూడా ఇంకా కామెడీ మళ్ళీ నేను ఫారెన్ నుంచి వచ్చాను అమెరికా నుంచి వచ్చానని మణికంఠ ఎంత కామెడీ చేశారంటే నిజంగా సూపర్ ఫన్ అనిపించింది. ఇంకా మణికంఠ కామెడీ ఎంతమందికి నచ్చిందో కూడా కమెంట్ చేశారని అనుకుంటున్నాను. నాకైతే పిచ్చ ఫన్ అనిపించింది. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా నూకరాజ్ పవన్ అయితే ఏమన్నా కామెడీ ఇది అయ్యొచ్చా అంటే నువ్వు కుక్కువ నేను జాతరటమా నువ్వు జాతరటమా నేను కుక్క నాకు అర్థమవుతుంది. అరే నీకేమైందిరా ఇలా చేస్తున్నావు అరే అని ఇంకా మళ్ళీ కామెడీ అనిపిస్తుంది. నాకు అవినాష్ వీళ్ళు చాలా చాలా ఫన్ అనిపించింది. మీకు నిజంగా ఎంతమందికి ఫన్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత అవినాష్ కామెడీ పిచ్చ ఫన్ అనిపించింది. మీకు మీకు నిజంగా మీకు నచ్చుతుందని ప్లీజ్ కమెంట్ చేయండి. అవినాష్ రీతు అయితే మన శ్రీదేవి ఏమంటారు రీతుని బొమ్మలాగా చేశారు. బొమ్మలాగా ఉంటుంది. అది నేను చిన్నప్పుడు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర చూసాను. నేను ఎప్పుడు చూడలేదు. అవి కొనాలని నాకు ఉంటుంది. ఊళ్ళో ఊరుకుంటే ఇట్లా బొమ్మ ఉంటుంది అలాంటివి కొనాలని నాకు కూడా చాలా చాలా ఇష్టం. చూద్దాం ఫ్యూచర్లో మా ఇంట్లో ఉండడానికి ట్రై చేశాను. నాకు చాలా ఇష్టం. అలా నూకరాజు అయితే బొమ్మలది అది తీసుకుంటారు. అది బొమ్మలది అట్లా డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తారు. మన ఎవరు రీతు ఎవరు మన అవినాష్ వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారు. సూపర్గా డ్యాన్స్ చేస్తారు. చాలా చాలా బాగా అనిపిస్తారు. తర్వాత రీతు అవినాష్ సూపర్ చాలా చాలా బాగా చేశారు అని అంటారు. తర్వాత అరుణమ్మ పునర్నవి దగ్గరకు ఇది ఏం చేస్తున్నాం అంటే చెప్తుంది. చెప్పినాక కోకోనట్ ఆయిలా సూపర్ కోకోనట్ ఆయిలా మీరు కోకోనట్ ఆయిల్ నన్ను కింద రుద్దుతావా అని అడుగుతారు. నిజంగా నాకు ఎంత కామెడీ అనిపించిందంటే తల కింద రుద్దుతావా కోకోనట్ ఆయిల్ అని అంటే సరే రుద్దేస్తుందా అని అంటారు. నాకు సూపర్ ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అదే నిజంగా ఏమన్నా కామెడీ అని అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే తనకి రుద్దుతుందా రుద్దేస్తుందా అని అనడం అయితే నాకు చాలా చాలా ఫన్ అనిపించింది. మీకైతే ఎంతమందికి ఫన్ అనిపించిందో కూడా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే చాలా ఫన్ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా రాకేష్ అన్న ఇంకా రాకేష్ అన్నని కామెడీ చేసి సతాయించడం అవన్నీ మనం చూసాము. అలానే రాకేష్ అన్నది కూడా ఇంత కామెడీ అవన్నీ చాలా చాలా ఫన్ అనిపించింది. నాకు సూపర్ అనిపించింది. ఇంకా రీతు హెల్ప్ చేయదా రీతు హెల్ప్ చేయాలంటే డెమాన్కి హెల్ప్ చేస్తుంది. అందరికి హెల్ప్ చేస్తుంది. పునర్నవి అవినాష్ మనకంటే కామెడీ ఎంత కామెడీ అంటే సూపర్ కామెడీ చేస్తారు. అబ్బా నిజంగా వీళ్ళ కామెడీకి వీళ్ళు నిజంగా సూపర్ అనిపిస్తుంది. జాతిరత్నాలు ఉంటేనే కదా ఎట్లయినా అగ్నిపరీక్ష అంటుండే నీ అమ్మ నాకైతే అదే మైండ్ ఉంది. మన ఉప్పి జాతిరత్నాలు అని అంటారు. అవినాష్ పన్ను ఇంకా మళ్ళీ మన ఆశకి అడుగుతుంది. ముచ్చమ్మ అని మళ్ళీ పాట పాడతారు. అది నాకైతే భలే కామెడీ. నీతో మాట్లాడు మణికంఠ మళ్ళీ పురాణం దగ్గర మీరు 2 months బ్యాక్ ఒక తప్పు పని చేశారంటే ఏంటంటే పెళ్లి చేసుకొని చాలా తప్పు పని చేశారంటే అవునా పెళ్లి చేసుకొని తప్పు పని చేశాను ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా అంటే ఓకే నా కోసం ఆగాల్సింది కదా అని అంటారు. ఫారెన్లో
ఇల్లు ఎలా అరుస్తుంది, ఈడెక్కడ ఎలా అరుస్తుంది అని అది కూడా చాలా చాలా ఫన్ అనిపించింది. కనుక డెమాను నూకరాజు వీళ్ళది అయితే పిచ్చ కామెడీ రోజు ఏంది ఇలా చేయాలని, అరే ఏంట్రా నువ్వు అన్ని నన్ను అడుగుతున్నావు అని అంటారు. డెమాన్ వంట కొంచెం లాస్ అయిపోయింది. రీతు వాళ్ళది డ్యాన్స్ చెప్పేశాను. అవినాష్ ఒక్కొక్కరు ఈరోజు మా వంటలు తింటే సూపర్ అని అంటారు. మీకు ఎంతమందికి వీళ్ళ వంటలు వీళ్ళ కామెడీ నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా టేస్టింగ్ టైంలో మనం చెప్తాం. టేస్టింగ్ టైం గురించి మాట్లాడదాం. టేస్టింగ్ టైం పురాణాలు మణికంట కోకోనట్ అదేంటి కోకోనట్ కీమా కర్రీతోనే కీమా బౌల్స్ కోకోనట్ కర్రీ అంట. అయినా ప్రాన్స్ అవి చేస్తారు. అయితే శ్రీదేవి గారు ఓకే ఓకే ఏమంత టేస్టీగా అనిపించలేదు. ఈరోజు మనం థీమ్ ఏంటంటే బోనాలు కాబట్టి మీరు ఇలా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేను అనుకున్నాను. అది కాదు ఓకేలే పర్లేదు అని అంటాడు. ఆయనక ఓకే అనుకుంటారు. వీళ్ళు కూడా మీరు అసలు ఉప్పు ఎక్కువైంది, కీమాలో ఉప్పు ఎక్కువైంది, అది కరెక్ట్ కాలేదు ఇది అని చెప్తుంటారు. ఓకే మేడం ఓకే అంటుంటారు. డిసప్పాయింట్ అయ్యాను ఈరోజు అంటారు. ఆలి గారు కూడా కీమా బాగుంది కానీ ఉప్పు ఎక్కువైంది. ఈ పాస్తాలో మాత్రం అస్సలు బాగాలేదు. టేస్ట్ ఏంటో కూడా అర్థం కాలేదు. ఓకే అని అంటారు. అమ్మ గారు కీమా బాగుంది, అందులో కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఇది కలుపుకొని తింటే టేస్ట్ ఉంటుందా అని కూడా ఆలోచించాను. కానీ అలా ఏం లేదు, నాట్ ఓకే ఈరోజు అంటే సంజయ్ తుమ్మ గారు పాస్తాలో మీరు ఇలా చేస్తే ఇలా ఉండేది, ఇది కీమా బాగుంది కానీ అందులో కొంచెం ఉప్పు అయింది, మీరు చూసుకుంటే చాలా బాగుండేది కానీ అది కొంచెం తిప్పాలి అంటే ఆవిడ ఒక్కటే ఉంది. ఎలాంటి జాతిరత్నం లేదు. జాతిరత్నం ఉంటే ఇన్ని రోజులు ఎప్పుడు జాతిరత్నం వద్దు అనుకున్న జాతిరత్నం లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో ఆవిడకి అర్థమైందని అరుణ మేడం తనని వెళ్తుంది. అది థర్డ్ ప్లేస్ వస్తారు. పునాలు వాళ్ళు 83 మార్క్స్తో వస్తారు. మీకు ఎంతమందికి తెలుసుకున్నట్టు రాకేష్ మణికంట బోనాల స్పెషల్ చేస్తారు. నిజంగా తాది కొబ్బరి అంటే లివర్ ఫ్రై కొబ్బరిలో చేసేసారు. నాకైతే హైలైట్ అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. సంజయ్ తుమ్మ గారు ఈరోజు మీరు చూసినప్పుడు ఎంత బాగా అనిపించింది అంటే అంతే ఆడపెట్టే గుడాలు గుడాలు అయినా అన్నీ మన బోనాలు ఎలా ఉంటాయి కళ్ళు అవన్నీ చేసి పెట్టుకొని తీసుకొచ్చాను కదా. ఇంకా అన్న కళ్ళు చేసావా అన్న ఏ అంటారు. నేను గుడాలు లివర్ ఫ్రై అవన్నీ తీసుకొని రావడం సూపర్ అనిపించింది. ఇంకా అరుణ మేడం మణికంట రాకేష్ సూపర్ చాలా సో క్యూట్ అబ్బాబాబా సూపర్ అని అంటారు. సూపర్ అన్నాక అలాగా ఏంటి మత్తెక్కిపోయినప్పుడే అని పట్టుకుంటారు. అదే నాకు సూపర్ కామన్ అనిపించింది. మీకు ఎంతమందికి అది సూపర్ అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది. అరుణ గారు ఇంకా సూపర్ పిచ్చ కామెడీ సూపర్ అంటే ఎవరు అవినాష్ సూపర్ అంటే ఇంకా కళ్ళు తీసుకొని తాగుతాడు. అది బాగా అనిపించింది. ఆజీ గారు బోనాల పండుగ థీమ్ అంటే ఇది టేస్ట్ బొమ్మ అదిరింది అంటారు. శ్రీదేవి మేడం రాకేష్ టేస్ట్ ఐటమ్స్ సూపర్ ఇది కదా నీ గ్రైస్ ఇక్కడ పైకి అవుతుంది సూపర్ రాకేష్ అంటే థ్యాంక్ యూ మేడం అంటారు. సంజయ్ కుమార్ బోనాలు అంటే ఇదే బోనాల తెలంగాణకు చప్పుడు ఇంకా తెలంగాణ నుంచి చాలా మంది చెప్పారు. నాకు పదే అనిపించింది. మీకు ఎంతమందికి సూపర్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. మన గురించి మనకు చెప్తే ఎంత బాగుంటుంది అలా అనిపించింది. ఇంకా ఈరోజు బోనాల్లో మీరు చేసిన వంటలకు మీకు మాత్రం హైలైట్ రాకేష్ సూపర్ చాలా టేస్టీగా చేసినావు, చాలా బాగా చేసినావు అని చెప్తారు. లవ్ ఇట్ అని వచ్చి హగ్ చేసుకొని ఇంకా ఒక డ్యాన్స్ చేసిపోతాడు. సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. 98 వస్తుంది. ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. అండ్ కళ్ళు దాయాక నిజానికి ఎక్కినట్టు కామెడీగా మన అవినాష్ కామెడీ చేస్తుంటాడు. అది మీకు ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే తనుజ రీతు బోటి కర్రీ అదేంటంటారు బొబ్బట్టు అదేంటంటారు తొక్కుల రైసు బగారా రైసు ఒక లడ్డు స్వీట్ లడ్డు చేశారు. ఫస్ట్ మల్లెపూలు తీసుకున్నారు. ఒకటి శ్రీదేవి మేడంకి ఒకటి అరుణ మేడంకి ఇవ్వడం అది భలే అనిపించింది. ఇంకా సంజయ్ కుమార్ సూపర్ కొంచెం టేస్ట్ అంతా కుదరలేదు కానీ హైలైట్ ఈరోజు నువ్వు చేసే తీము ఈ అరటికాయతో ఈ అరటి దాంతో చేసిన గుర్జా టేస్ట్ అయితే సూపర్ కొంచెం ఉన్న పర్లేదు బాగానే ఉంది. టేస్ట్ బాగుంది అని అంటారు. అరుణమ్మ శ్రీదేవి గారు
ఒక ఆడపిల్ల పండగప్పుడు ఈ పూలని ఇవ్వడం చాలా మంచిది. అందుకోసం నేను చెప్తున్నాను. చాలా చాలా గ్రేట్. ఓకే, నాకు కానీ మార్కులు కొట్టేసావు. టేస్ట్ కూడా చాలా బాగుంది. హ్యాపీ, సూపర్ 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 అని అంటారు. చాలా చాలా బాగా చేసావు. ఆలి గారు సూపర్, చాలా బాగా చేసావమ్మా, చాలా బాగా బాగా ట్రై చేసావు. వీళ్ళకి ఏంటంటే ఇట్లా వీళ్ళకి పూలు ఇచ్చి ఇవి సెట్ చేసి అవి సెట్ చేసి మార్కులు ఆనే కట్టేసావు. చాలా బాగా చేసావు. నిజంగా హైలైట్ ఉంది. మీరు ఇచ్చే దానికైతే సూపర్ ఉంది, సెట్ అయింది, సూపర్ అని అంటే తగ్గుంటాను కదా. థ్యాంక్ యూ సార్ అంటే అవును మేడం, మీరు ఫస్ట్ పూలు ఇచ్చగానే నేను పడిపోయాను. పూలు ఇచ్చి ఇది ప్లాంట్స్, ఈ లైట్స్, ఈ వేకాలు ఇవన్నీ మీరు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. సూపర్, చాలా చాలా బాగుంది. హైలైట్ అని అంటారు. సెకండ్ ప్లేస్కి వస్తారు. 93 వస్తాయి. సెకండ్ పొజిషన్కి వస్తారు. ఆయన హ్యాపీగా ఉంటారు. తర్వాత ఆశిక అవినాష్. ఆశిక రైస్ పేపర్తోనే డబ్బింగ్ చికెన్ బాత్ అంటారు. రమ్మింగ్ చికెన్ బాత్. ఇంకా శ్రీదేవి. ఆశిక అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నుంచి అంటారు. నిజంగా మాకు ఎక్స్పెక్ట్ చేయలేదంట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆశిక నువ్వు ఎందుకు టేస్ట్ ఇలా ఎందుకు అయిపోయిందంటే మేడం ఇది అది అని చెప్తే ఓకే, నాకు అస్సలు బాగుంటుంది, నువ్వు నెక్స్ట్ టైం బెటర్ కాకు అని చెప్తారు. నెక్స్ట్ టైం ఓకే మంచి చేయని చెప్తారు, మంచి చేయమని చెప్తారు. అది ఓకే, ఇంకా ఏదైనా ఇంకా అంతే ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ టైం మంచి చేయని చెప్తారు. అరుణ గారు ప్రయత్నం చేసావు, ఓకే గుడ్, పర్లేదు అని అంటారు. అరుణ గారు సేమ్. అది నాకైతే అస్సలు ఏం అంత నచ్చలేదు. సరే ఓకే బెటర్ లక్, నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటారు అరుణ గారు. ఇంకా సంజయ్ కుమార్ గారు ఓకే గుడ్, తెలియక ఏదో చేసావు బాగుంది, ఓకే ఓకే అంటే 75 మార్క్స్ వస్తాయి. మన ఎవరికి ఆశిక గారికి 75 వస్తాయి. తర్వాత మన పవన్కి ఏమైందో, వంటలకు ఏమైందో నాకు అర్థమయ్యేది అనిపిస్తుంది. పవన్ నూకరాజు ఫ్యాన్ వన్ నిఖిల్ చికెన్ గార్లిక్ ఏదో వేస్తాడు. అయినాక సంజయ్ తుమ్మ గారు ఫస్ట్ కామన్ సెన్స్ లేని చేశారు. మీరు ఫస్ట్ అది ఫిల్లింగ్ చేసినప్పుడు అది ఎలా వస్తుంది, రాదు కదా, నువ్వెందుకు అలా ఆలోచించావు అని ఇంకా కొంచెం క్లాస్ పిక్నట్టు మాట్లాడతాడు అనుకోండి, కొంచెం అయ్యో అనిపించింది. అని ఓకే కామన్ సెన్స్ లేకుండా చేసావు, ఓకే ఇట్లా చేసింటే ఇలా బాగుంటుంది, ఓకే నువ్వు లోకల్ చేసిన ఫిల్లింగ్ ఓకే ఓకే అంతే అని అంటారు. తర్వాత శ్రీదేవి గారు అది కొంచెం పిండి ఉందని కూడా అది మన సంజయ్ గారు అంటారు. శ్రీదేవి గారు లోపల నువ్వు ఫిల్లింగ్ అది బాగా రాలేదు కానీ నువ్వు లోపల చేసినది ఉంది చూడు, ఆ టేస్ట్ మాత్రం హైలైట్ కావాలి. నాకైతే బాగుంది, సూపర్ నచ్చింది, చాలా బాగా నచ్చింది. అదొకటి మీరు కొంచెం చేసింది అయిపోతున్నారు అని అంటారు. సంజయ్ గారు టైం కూడా టైం కన్నా ఎక్కువ టైం తీసుకొని చేశారని అంటారు. ఆలి గారు మన గుడ్, ఓకే నువ్వు మంచి కుక్కువి కానీ ఈరోజు అలా చేయడం నెక్స్ట్ టైం చేయడము అది అని చెప్తారు. ఓకే ఓకే అంటారు. అరుణ గారు బట్ ఏంటి ఫిల్లింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, నిజంగా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇది ఒకటి మీరు ఇది పిండి ఉంది, అదొకటే చేయకపోతే చాలా బాగుందని 79 వస్తారు. 4th పొజిషన్కి వస్తారు. 4th పొజిషన్కి వచ్చినాక అందరూ ఈరోజు మాత్రం ఒక్కొక్క రేంజ్లో ఉన్నారు. తర్వాత ఈ పండగనే అంటారు పేకాటనే పండగనే రెండు అట్లా ఉంటుంది కదా. అయితే మన కుక్కు జాతరలో ఈరోజు కుక్ ఆఫ్ ఉంటుందని అందరికీ మనకు తెలిసింది. ఈరోజు అంటే రేపు ఉంటుంది, సండే రోజు ఎపిసోడ్లో కుక్ ఆఫ్ ఉంటుంది మన అందరికీ తెలిసిందే. కుక్ ఆఫ్ ఉంటుంది మన అందరికీ తెలిసింది, అలా చెప్తారు. కుక్ ఆఫ్ ఉంటుంది మన అందరికీ తెలిసిందే అని ఇంకా వాళ్ళు పాపం నాకు పవన్దే ఏంటి పవన్ వంట ఇలా చేసిన, పవన్ చాలా మంచిగా వంట చేసే అబ్బాయి కదా, ఎందుకు ఇలా చేస్తున్నానని నాకు అనిపించింది. కానీ ఏమో మన ఇంకా పవన్కి ఏమైనా మనకు తెలియదు కాబట్టి అలా కుక్ ఆఫ్కి వెళ్ళాల్సి వచ్చింది. పవన్ ఓకే పవన్ అంటే ఫస్ట్ పొజిషన్లో 188 మన రాకేష్ అన్న ఉన్నాడు. లాస్ట్లో 167 మన పవన్ ఉన్నాడు. కుక్ ఆఫ్కి పవన్ వెళ్తున్నాడు. నాకు అసలు నిజంగా నాకు ఒక్కొక్కసారి అంతే కదా, కానీ పవన్ సెకండ్ ప్లేస్లోకి రావడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎంతమందికి పవన్ సెకండ్ ప్లేస్లోకి రావడం హ్యాపీ అనిపించింది కూడా మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నా. నాకైతే అవునబ్బా మన పవన్ ఎట్లయినా రన్నర్అప్గా, విన్నర్ అయితే ఇంకా బాగుండే, రన్నర్అప్ వరకైనా వచ్చింది కదా పవన్ చాలు అని ఒక తెలుగు కూడా అనిపించింది. మీకు ఎంతమందికి పవన్కి విన్నర్ కాకపోయినా రన్నర్అప్ వరకు వచ్చిండేమో హ్యాపీ కదా అని మీకు ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 ఎందుకు చేశానంటే ఇదే నా దాంట్లో ఎక్కువసేపు రాదు,
ఒక 1 అవర్ అట్లా చేయడానికి అట్లా రాదు. అందుకని ఇలా చేశాను. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కొంచెం వస్తదేమో, ట్రై చేయాలి. అంటే ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ మీకు అంటే సారీ కుక్ విత్ జాతరత్నాలు విన్నర్ ఎవరో అని కూడా నేను చెప్పాను. రన్నర్ అయ్యాను. ప్రైజ్ మనీ ఎంత ఇస్తున్నాను కూడా నేను చెప్పాను. మీకు అది నచ్చితే కానీ ఆ వీడియో ఒక 6 మినిట్స్ ఉంటుంది అనుకుంటా. 6 మినిట్స్ ఉంది. ఆ ఒక్కటి మీరు అది కూడా మీరు చూసారని అనుకుంటున్నాను. నాకు చూస్తే ఇంకా సపోర్ట్ఫుల్గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా కష్టపడి వీడియోలు చేసినప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయకపోతే ఎలా అని నాకు ఒక థింగ్ కూడా ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో కానీ నచ్చి మీకు మంచిగా అనిపిస్తే నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ కొట్టుకొని సబ్స్క్రైబ్ కొట్టుకుంటే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి చేస్తాను. తొందరగా రోజు ఒక వీడియో అయితే పక్కా అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చుతుంది చూస్తున్నారు. ఇంకా 1K 2K 3K 100K 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్స్ అట్లా పోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, ఒక్క మానిటైజేషన్ వస్తే బాగుండేమో అని అనిపించింది. మీకు ఎంతమందికి ఆ మాట అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. పవన్ కుక్ ఆఫ్ పోయి మళ్ళీ వస్తాడు, రన్నర్ అప్ అవుతాడు అని మనందరికీ తెలిసిందే. ఓకే, కానీ ఒక చిన్న బాధ అనుకోండి. మీకేమనిపించింది? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.